నమస్కారం ప్రజలారా. కారుమూరి వెంకటరెడ్డి అనేటువంటి వ్యక్తి మన పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తే. సాక్షిలో డిబేట్లో కూర్చొని ప్యానల్లో నా గురించి ఏ విధంగా మాట్లాడినాడో గతంలో మీరందరూ చూసినారు. అదేవిధంగా ఇతర ఇంటర్వ్యూల్లో కూడా ఏ విధమైనటువంటి పదజాలం వాడినాడు నా మీద మీరందరూ కూడా చూసే ఉన్నారు. సరే, నేను దేనికి కూడా భయపడే వ్యక్తిని కాదు. నేను అటువంటి వాటికి కూడా మనం ఏదో మన పార్టీలో ఉన్నప్పటికీ సరే, అతను మైండ్ సెట్ ఆ విధంగా ఉండాలని నేను సైలెంట్ గా ఉన్నాను. కానీ మనం తెచ్చినటి కూడా, మనం చేసిన అభివృద్ధి కూడా, మనం తెచ్చినటువంటి పనులు కూడా, మనం తెచ్చినటువంటి కథా కార్ఖానీలు కూడా ఈ వ్యవహారాన్ని కూడా ఈ కూటమి ప్రభుత్వానికైతే అంటగట్టే ప్రయత్నం చేస్తున్నాడు. అంటే మనం తెచ్చిన గొప్ప పనులు మళ్ళా కూటమి ప్రభుత్వం ఎట్ట చేయగలుగుతుంది? మనం చేసిన పనులు వేరే వాళ్ళు ఎవరు చేరలేదు కాబట్టి సరే, ఈయన ఏం మాట్లాడుతున్నాడో విందాం ఒకసారి. ఆ తర్వాత మన వీడియోలోకి వెళ్ళే ప్రయత్నం చేద్దాం తప్పకుండా. ఎందుకంటే మనకు మన పార్టీకి ఎక్కడ డ్యామేజ్ జరుగుతా ఉన్నా కూడా సీమరాజా తప్పకుండా విశ్లేషణ అయితే ఉంటుంది. చెప్పు. చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చినటువంటి 7 నెలల్లో ఏ ఒక్క పండగకి కూడా ఆయన కానుకలు ఇవ్వకపోగా సంక్రాంతి అనేటటువంటి పండగ అయితే ఒక విష సంస్కృతిని మాత్రం కానుకగా అందించాడు. ఎందుకంటే ఆయన ఎన్నికల మేనిఫెస్టోలో అధికారంలోకి వస్తే ప్రతి పండగకి కానుకలు ఇస్తామని చెప్పాడు. ఏదైతే వినాయక చవితి వెళ్ళిపోయింది, అదేవిధంగా దసరా వెళ్ళిపోయింది, అదేవిధంగా క్రిస్మస్ వెళ్ళిపోయింది, ఇప్పుడు సంక్రాంతి. ఈ సంక్రాంతి పండగ కానుకలు ఇస్తాడని ఎదురు చూసినటువంటి రాష్ట్ర ప్రజానికానికి క్యాసినో, జూద క్రీడలు, ఏదైతే పేకాట, ఏదైతే వెచ్చలవిడిగా మద్యం, అమ్మాయిలతో డాన్సులు, నైట్ క్లబ్ డాన్సులు, చీర్ గాల్స్, ఇటువంటి సాంప్రదాయానికి సంక్రాంతికి ఇటువంటి సాంప్రదాయాన్ని తీసుకుని వచ్చి కొత్త కానుకగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇంట్రొడ్యూస్ చేశారు. ఇప్పుడు గుడివాడ క్యాసినో తెచ్చింది ఎవడరా? మనమే కదా. మనం అధికారంలో ఉన్నప్పుడు మన కొడాలి నాని అన్న శాసనసభ్యులుగా ఉన్నప్పుడు, మంత్రిగా ఉన్నప్పుడే కదా తెచ్చినాము. మరి మనం తెచ్చినటువంటి ఘనత, మనం తెచ్చినటువంటి అభివృద్ధి, మనం చేసినటువంటి పనిని ప్రస్తుతం ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం చేసిందంటే ఎట్రా? మనకు అన్నకు డ్యామేజ్ కాదా ఇది అన్నకు డ్యామేజా కాదా? రాష్ట్ర ప్రజలారా, మీరు దయచేసి మీ అభిప్రాయం తప్పకుండా కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి. ఎందుకంటే క్యాసినో తెచ్చింది మనము, చేరుగలిసింది తెచ్చిన మనము, నైట్ క్లబ్లు పెట్టింది మనము, మహిళలు సగం డ్రెస్సులు వేసుకొని గోవా నుంచి తీసుకొని వచ్చి ఆ క్యాసినో కాడ డిస్ట్రిబ్యూట్ చేసి ఆ డాలర్లు అంటారు వాళ్ళను, ఆడవాళ్ళను, ఆ సగం బట్టలు వేసుకునే వాళ్ళను, ఆ డాలర్స్ తీసుకువచ్చిన సంస్కృతి మనదైపోతే మరి తెలుగుదేశం వాళ్ళు చేశారు, బీజేపీ వాళ్ళు అంటావు, జనసేన అంటావు, పవన్ కళ్యాణ్ గారు అంటావు. మరి ఏందిరా ఇది? ఎందుకు ఇది? ఏం అవసరము? మనం చేసిన అభివృద్ధి మనం చెప్పుకోవాలరా? పక్కనోడికి ఇచ్చితే అట్ట ఆ క్రెడిట్ మనమే కదా చేసింది. వారిని పాస్తుగల ఏం మాట్లాడుతున్నావురా స్వామి నాయన వెంకటరెడ్డి? పండగ పూట ఏమన్నా జగన్ మద్యం వేరులైపోతుందంట. మన ప్రభుత్వంలో మరి బారలా, మరి మన ప్రభుత్వంలో నాసిరకమైనటువంటి మద్యం వేంపల్లిలో బత్తాయి తోటలో కూర్చొని మూతలేసి రాష్ట్రం అంతటా దాన్ని ఈ మద్యం షాపులకు పంపించినాము. మరి మద్యంలో ఎంత సంపాదించారా? మరి విజయ్ ఏ పేరు మర్చిపోతుంది, మా ముసలి పేరు, ఆ విజయసాయి రెడ్డి అల్లుడు ఎందుకు ఇదిగా ఉన్నాడు రా? మరి లిక్కర్ కేసులో ఎవడికి తెలియనట్టు మాట్లాడితే ఎట్ట వెంకటరెడ్డి అన్నా? నువ్వు కూడా ఇప్పుడు ఆ క్యాసినో అంటున్నావు, చేరుగలిసి అంటున్నావు, ఇంకేందేందో అంటున్నావు. కోడి పందాలంటే సహజం, అది ప్రతి ఒక్కసారి వేసుకుంటారు, అది గ్రామీణ క్రీడ, దాన్ని ఎవరు ఆపలేరు. హైకోర్టు చెప్పినా కత్తులు కట్టకుండా ఆడుకోమని చెప్పినారు. సరే, మనం గుడివాళ్ళు పెట్టినప్పుడు కత్తులు కట్టలా? మరి మనం చేసినటువంటి క్రెడిట్ అంతా పక్కనోడికి ఇచ్చావే? చెప్పుగా. ఎంత దారుణమైన పరిస్థితి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంది. అబ్బా, ఒకప్పుడు సంక్రాంతి అంటే ఎలాంటి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం ఉండేది. సరే, సరదాగా కోడి పందాల వరకు ఉండేది. కానీ ఈరోజు ఎక్కడికక్కడ చూస్తే పేకాట, పులి మేక ఆట, జూద క్రీడలు, గ్యాంబ్లింగ్, అదేవిధంగా మీరు చూస్తే క్యాసినో అనేటటువంటి సాంప్రదాయం, అమ్మాయిలతో అసభ్యకరమైనటువంటి డాన్సులు, చీర్ గాల్స్ ని ఎంట్రన్స్ లో పెట్టి వాళ్ళతో ఏదైతే ఎంట్రీ, పెనుగంచి రోజు తిరుపతి అమ్మవారి సాక్షిగా, చిన్న తిరుపతిగా ఉండేటటువంటి ద్వారకా తిరుమల సాక్షిగా ఈరోజు పిల్లల్ని కూడా ఆ క్రీడలకు అలవాటు చేసి ఈరోజు రాష్ట్రాన్ని ప్రశ్న పట్టించాడు ఈ చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ. సరే, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు అంటున్నావు. మరి నేను ఇంకొకటి అడుగుతా, దీనికి సమాధానం చెప్తావా? ఇదే దీంట్లోనే నువ్వే మన సాక్షి ఛానల్లోనే కూర్చొని నువ్వేం మాట్లాడినావు గతంలో మనం అధికారంలో ఉన్నప్పుడు? అవునండి, పండగ వాతావరణం, పండగలో ఎంజాయ్ చేస్తారు, దాంట్లో తప్పే ఉన్నది. క్యాసినో పెడితే ఏమి, డాన్సులు వేసేమి, చీరగల్స్ అయితే ఏమి, ల్యాండ్ ఇంకొక ఆట అయితేనేమి, పులి మేక ఆట అయితేనేమి, ల్యాండ్ గుండె ఆట అయితేనేమి, ఇంకొక ఆట అయితేనేమి అని చెప్పి నువ్వే మాట్లాడినావు.
మరి ఈ రోజు ఏం మాట్లాడుతున్నావు? ఇది చాలా తప్పు, దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము, ఇది పవన్ కళ్యాణ్ గారు అది ఇది అని అన్నావు నువ్వు. ఇప్పుడు మళ్ళా సరే ఇంకా నువ్వు చెప్పు నేను వినాలా. నిజంగా ఇదే సనాతనం అని చెప్తా ఉంటారు. సనాతనం అంటే ప్యాకాట్ ఆడించమంటారు పిల్లలతో, సనాతనం అంటే జోత క్రీడలు ఆడించమంటారు. ఏ పవన్ కళ్యాణ్ గారు సాక్షాత్ మీ నియోజకవర్గంలో కూడా నడుస్తా ఉంటారు, పిఠాపురంలో కూడా. మరి పిఠాపురంలో నడుస్తుంది అన్నావు, మరి పులివెందుల్లో నడచలేదేమిరా? గతంలో పులివెందుల్లో నడచలేదా? తిరుపతిలో నడచలేదా? నువ్వు చెప్పినటువంటి ఏరియాలు అన్నింటిలో కూడా మనం అధికారంలో ఉన్నప్పుడు నడచలేదా అని నేను ఈ సందర్భంగా అడుగుతా ఉన్నా. దీనికి ఏం సమాధానం చెప్తావో చెప్పు. అదే విధంగా చూసుకుంటే మనం ఈ రోజు ఏ విధంగానైతే వీళ్ళు గతంలో ఏం మాట్లాడినారు, రైతన్నకు డబ్బులు లేవు, రాష్ట్రంలో ఎక్కడా కూడా డబ్బులు లేవు, రాష్ట్రంలో ఎవరి దగ్గర ఏ కుటుంబంలోనూ పండగ సందర్భం పండగ వాతావరణం కనపడలేదన్నారు. మరి డబ్బులు లేనప్పుడు ఈ ప్యాకాట్ ఎట్ట ఆడతారు, క్యాషియో ఎట్ట ఆడతారు, కోడి పందాలు ఎట్ట ఆడతారు, పులి మేకాట వాళ్ళు ఎట్ట ఆడతారు? మరి చేరగల్స్ అనేది ఎందుకు ఇట్లాంటి అవులే మాటలు? వెంకటరెడ్డి నేను నీకు ఒకటి చెప్తున్నా, నువ్వు ఏదో ఉన్నది మనకు బిస్కెట్లు ఆడుతున్నారు, మనం మాట్లాడాలని మాట్లాడినాము అంటే నీకు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మనం చేసినటువంటి అవులే ఏదైతే ఉన్నదో ఆ అవులేని నువ్వేడు చెప్తున్నావు తప్ప నువ్వు సపరేట్ గా చెప్పింది ఏది లేదని చెప్పి అయితే నా యొక్క అభిప్రాయం అని చెప్పి నేను ఈ వీడియో ద్వారా రాష్ట్ర ప్రజానికానికి అదే విధంగా కారుమూరు వెంకటరెడ్డి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఏది ఏమైనప్పటికీ రాష్ట్ర ప్రజలారా అన్నను ముఖ్యమంత్రిని చేసే వరకు కూడా సీమరాజ పోరాటం అయితే ఆగదని మరొకసారి తెలియజేసుకుంటూ మీ అమూల్యమైనటువంటి అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి. నమస్కారం.